హలో ఎవ్రీవన్. నేను మీ కోనసీమమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. గైస్, మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయ్స్, ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసిన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అనమాట. సో ఈరోజు లంచ్లోకి నేనైతే పాలకూర పప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అండ్ అలాగే ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి చపాతీ కూడా ఈ పప్పు తీసుకుంటాను అనమాట. సో చాలా టేస్టీగా సింపుల్గా ఉండే పాలకూర పప్పు రెసిపీ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్యాచిలర్స్ రెసిపీ అండి. సో నేనైతే సింపుల్గా క్విక్గా 10 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేస్తాను ఎంటైర్ ప్రాసెస్ అంతా. ఈ ఆకుకూర కటింగ్ నుండి పోపు వరకు, పప్పు పోపు వరకు మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా కూడా నేను 10 మినిట్స్లో క్విక్గా చేసేస్తాను అనమాట. సో మీకైతే ఈరోజు వీడియోలో నా స్టైల్లో పాలకూర పప్పు నేను ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను అనమాట. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నా కుక్కర్ అండి. సో ఇందులోనే నేను ఎప్పుడు కూడా పప్పు అనేది కుక్ చేస్తాను అనమాట. సో వన్స్ నా కుక్కర్ అనేది హీట్ అయిన తర్వాత నేను 3 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఎప్పుడు కూడా కుక్కర్లో వాటర్ ఉండాలి, ఎందుకంటే మన విజిల్స్ అనేవి రావాలి కదా. సో మనకి ఎన్ని విజిల్స్ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే 3 విజిల్స్ వరకు ఉంచుకుంటాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 వరకు గ్రీన్ చిల్లీ అండ్ అలాగే కడిగిన కందిపప్పు అనమాట, 1/2 కప్ వరకు. అండ్ అలాగే 1/2 కప్పు టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి, సన్నగా కట్ చేసింది. అండ్ అలాగే నెక్స్ట్ 2 రెమ్మల వరకు కరివేపాకు అండ్ అలాగే సన్నగా కట్ చేసిన 1/2 ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన టుడే రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, పాలకూర అనమాట. సో పాలకూర అనేది చాలా మంచి రెసిపీ అండి. సో నేనేంటి అంటే నాకు వైరల్ ఫీవర్ రావడం వల్ల ప్లేట్లెట్స్ అనేవి పడిపోయినాయి అనమాట. సో డాక్టర్స్ ఏం చెప్పారు అంటే, సో ఒక 6 మంత్స్ వరకు నీట్గా పచ్చిం చేయాలి. అంటే ఏంటి అంటే నీట్గా ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ రక్తం బాగా పడేవి తినాలన్నారనమాట. అండ్ అలాగే కాల్షియం, కీళ్ళ నొప్పులు కూడా వచ్చాయన్నమాట ఫీవర్లో. సో అవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్పారండి. సో ఏంటి అంటే మేము ఎక్కువ ఆకుకూరల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా పప్పు, ఆకుకూర పప్పు అండ్ అలాగే ఫ్రై అలాంటివి చేసుకుంటున్నాము. సో ఇదేంటి అంటే నేను పాలకూర సన్నగా కట్ చేసేసి నీట్గా వాష్ చేసేసాను అనమాట. సో ఇది వచ్చేసి 2 కట్టల వరకు ఈ పాలకూరని ఏంటి అంటే ఈ వాటర్లో మనం వేసేసుకోవాలండి. నీట్గా మీరు వాష్ చేయండి 2 to 3 టైమ్స్, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట పాలకూరలో. సో మీకు నీట్గా వాష్ చేసుకొని మీరు మొత్తం అంతా కూడా మీ పాలకూర అంతా కూడా ఇందులో వేసేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేయండి. సో మనం పప్పులో చింతపండు పులుసు వేసుకుంటే పప్పు ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో నేనేంటి అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకుని బాగా గుజ్జు అనేది తీసుకుంటున్నాను అనమాట. సో చింతపండు రసం అనేది తీసుకుంటున్నాను. సో 1/2 కప్ వరకు నేను చింతపండు రసం అనేది తీసుకున్నానండి. దాన్ని కూడా నేను ఈ పప్పులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత సో మన పప్పుకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనమైతే యాడ్ చేసేసామండి. సో వన్స్ యాడ్ చేసేసాక బాగా మిక్స్ చేసుకోండి. సో మీరు మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి, కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వరకు మీరు ఉంచేయాలన్నమాట. సో నేనైతే 3 విజిల్స్ వరకు ఉంచానండి. సో ఎందుకంటే వాటర్ అనేవి నేను 3 కప్స్ యాడ్ చేశాను కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నాను. సో చూసారా, నాకైతే పప్పు బాగా కుక్ అయిందండి, బట్ కొంచెం వాటరీగా ఉంది కదా. సో నేనేం చేస్తాను అంటే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా నేను మరిగించుకుంటాను అనమాట. పప్పు దగ్గరికి అయ్యేలా నాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా నేను మరిగించుకుంటూ ఉంటానన్నమాట. సో చూసారా, చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం కుకింగ్ అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాము, బట్ ఏంటి అంటే వన్స్ స్టార్ట్ చేసి మనకి కుక్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో మనకైతే ఇక్కడ పప్పు అనేది కుక్ అవుతుంది కదా, ప్యారలల్గా పోపు అనేది తయారు చేసుకుందాము. సో పోపుకి చిన్న కడాయి లాంటిది తీసుకున్నానండి నేనైతే. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, సో ఇక్కడ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొన్ని వెల్లుల్లి
వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చిన్న మంట మీదే ఫ్రై చేసుకోండి. మీరు పెద్ద మంట మీద ఫ్రై చేసుకుంటే పోపు అనేది మాడిపోతుంది తప్ప లోపల ఫ్రై అవ్వవు. సో మీరైతే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఓ పక్కన మన పప్పు అనేది బాగా మరుగుతూ దగ్గరికి అవుతూ ఉంటుంది. చూసారా, నేను ఎప్పుడు కూడా చిన్న మంట మీద, ఎస్పెషల్గా పోపు పెట్టడానికి ఉండట్లేదు పెద్ద పెద్ద కడాయిల్లో పోపు పెట్టడం కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి ఇలా చిన్న కడాయి లాంటిది కొన్నాను అనమాట. ఇది ఎస్పెషల్లీ నేను పోపుకే యూజ్ చేస్తానండి. సో వన్స్ పోపు అనేది ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇంగువ యాడ్ చేస్తున్నాను అనమాట. సో పప్పులోకి ఎప్పుడు కూడా ఇంగు చాలా బాగుంటుంది. పప్పులోకి కానీ పులిహోరలోకి కానీ ఇంగువ అయితే చాలా బాగుంటుందండి. గైస్ పులిహోర వీడియో కూడా పెట్టాను, యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడలేదంటే చూడండి. ఇంగువ పులిహోర కూడా చేశాను అనమాట, చింతపండు ఇంగువ పులిహోర. సో పోపు అయితే ఫ్రై అయిపోయింది కదా, దీన్ని అయితే మరుగుతున్న పప్పులో వేసేద్దాము. సో వన్స్ పప్పులో వేసేసిన తర్వాత కూడా మీరు బాగా దగ్గరికి మరిగించేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇంకా బాగా మరిగించేసుకోవాలన్నమాట మీరు. సో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు. సో ఫైనల్గా నాకైతే కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. చూసారా, నేనైతే పప్పు ఎప్పుడు కూడా బాగా పలుచగా ఉంటే ఇష్టపడను. నాకు ఇలాగా కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టం అనమాట. సో ఫైనల్గా గాయ్స్ చాలా సింపుల్, క్విక్ అండ్ హెల్దీ రెసిపీ అయిన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది కదా. సో చాలా సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తానో మీకైతే ఈరోజు వీడియోలో చూపించానండి. సో మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై.